సినిమా పొద్దున అంటే నేను నైట్ ప్రీమియర్కి వెళ్ళలేదు. నైట్ అంటే మా వాళ్ళందరూ కాల్ చేసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉందని వీడియోలు పెడుతుంటే అసలు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నేను లాస్ట్ వీక్ ప్రీ వెడ్డింగ్ షో అని ఒక సినిమా హిట్ అయింది. రాజు వెడ్స్ రాంబాయి నుంచి ఒక పాట పెద్ద హిట్ అయింది. సినిమా కూడా హిట్ అయితే, ఎప్పుడైనా ఒక టెక్నీషియన్కి సినిమా హిట్ అయితే కెరియర్ ఒక 2-3 ఇయర్స్ పెరుగుతుంది. ఒక సినిమా హిట్ అయితే ఒక 2-3 ఇయర్స్ పెరుగుతుంది. ఈ సినిమా హిట్ కావాలని నేను మొక్కని దేవుళ్ళకు కూడా మొక్కిన. సో ఆ దేవుళ్ళు నిజం చేశారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ గాడ్స్. అండ్ అంతకు మించి థ్యాంక్ యూ ప్రేక్షకులు. ఈ సినిమా మా ఊరు నుంచి నాకు ఎప్పుడు ఫోన్ చేయని మా దోస్తు వాళ్ళు ఫోన్ చేశారు ఇవాళ పొద్దున. ఇక వాళ్ళు ఎట్లుంటాయి అంటే దోస్తులే, చిన్నప్పుడు దోస్తులు ఎట్లుంటాయి, నేను చిన్నప్పుడు అంటే వాళ్ళకి తెలియదు నేను ఇట్లా ఇండస్ట్రీకి పోతున్నా, ఇట్లా అవుతున్నా, ఏం తెలియదు. సో నేను బేసిక్గా బయటికి కనపడను, నేను తెలియదు, నేను చేసిన పాటలు కూడా తెలియదు. బట్ ఫస్ట్ టైం తెలిసిన రాంబాయి సాంగ్తోని. రాంబాయి సాంగ్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున సైదుల్ గాడని ఫోన్ చేసిండు, ఇది ఒక్కటి చెప్పుకొని దిగిపోతా. వానికి అసలు సినిమాలు నచ్చవు, మాజీ నక్సలైట్ ఆడు. వాడు ఫోన్ చేసి అరే సురేష్గా వాని వెర్షన్ చెప్తున్నా, అరే సురేష్గా వాడు దిగినవురా, మామూలుగా లేదురా అని అన్నాడు. నాకు అసలు నిజం చెప్పు బావ, దండం పెడతాను, మామూలుగా లేదురా, మస్తుందిరా సినిమా, ఆడెవర్రా సినిమా తీసినాడు అని నెంబర్ ఇరా, నాకు ఆ నెంబర్ ఇరా, వానికి అలవాటు రాని అన్నాడు. నాకు అసలు ఏడ్చిన వానితోని